హాయ్ హలో నమస్తే ఆదాబ్. ఈరోజు వార్తల్లోకి స్వాగతం. నా పేరు మురళి. ఇక ఇంపార్టెంట్ వార్తల హెడ్లైన్స్ చూద్దాం. ఇండోనేషియాలో యువకుడి చాతుర్యం, ఇంటర్నెట్లో సెల్ఫీలతో సంపాదన, బ్లాక్ చైన్ టెక్నాలజీతో అమ్మకానికి పెట్టిన ఫోటోల ట్రెండింగ్. పశ్చిమాఫ్రికాలోని బుర్కినా ఫాసోలో అల్లకల్లోలం, సైనిక తిరుగుబాటులో నెలకొన్న అంశయంతి, ప్రభుత్వానికి సైన్యానికి మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత. పట్టుదలతో యువకుడి రికార్డుల సొంతం, నిమిషం వ్యవధిలో వందల కొద్ది పుషప్లు, ఫింగర్ టిప్స్ పుషప్లు చేసి గిన్నీస్ రికార్డ్. టాలీవుడ్లో హీరోలకు కలిసి రాని టైటిళ్లు, ప్రయోగాలు చేసి ప్రముఖులకు తప్పని ఫ్లాపులు, తమ పేర్లతో సినిమాలు తీసి బుక్ అయిన అగ్రనటులు. చలికాలంలో వేడి పుట్టించే పర్యాటక ప్రదేశాలు, ఏ సీజన్లోనైనా సోలో ట్రిప్తో ఆనందాలు, అక్కడి అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్న వైనాలు. మాతృత్వానికి మించిన అనుభూతి లేదు, మృత్యువు అంచుల వరకు వెళ్లి ప్రాణకోటికి జీవాలు, మనుషుల మాదిరిగానే డాల్ఫిన్ల ప్రసవాలు. ఒక రైట్ వార్తల వివరాల్లోకి వస్తే, ఇంటర్నెట్ యుగంలో కొందరు ఇంట్లో కూర్చునే లక్షలు సంపాదిస్తున్నారు. విభిన్నమైన ఆలోచనలు ఉండాలే కానీ సంపాదనకు కొదవే లేదని నిరూపిస్తున్నారు. ఇండోనేషియాకు చెందిన ఓ యువకుడు తన సెల్ఫీలను అమ్మడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇండోనేషియా సెంట్రల్ సిటీ ఆఫ్ సెమరాంగ్ యూనివర్సిటీలో సుల్తాన్ గుస్తాఫ్ అల్ ఖుజీలా అనే యువకుడు కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. సుల్తాన్ 7 ఏళ్లుగా రోజు ఒక సెల్ఫీ తీసుకుంటున్నాడు. ఇలా మొత్తం సుమారు 1000 సెల్ఫీలను తీసుకున్నాడు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగించి సెల్ఫీలను ఆన్లైన్లో NFTలుగా అమ్మకానికి పెట్టాడు. ఒక సెల్ఫీ 223 రూపాయలుగా రేటు పెట్టాడు. క్రిప్టో కరెన్సీ ఈథర్ ఎఫెక్ట్తో ఒక్కో సెల్ఫీ 60,000 పలికింది. ఇప్పటివరకు సెల్ఫీల అమ్మకం ద్వారా సుల్తాన్ 7 కోట్ల పైనే సంపాదించాడు. సైనిక తిరుగుబాటులో పశ్చిమాఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో అల్లకల్లోలం చెలరేగింది. దేశం నలుమూలలా తుపాకులు చేతబట్టిన సైనికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. అధ్యక్షులు రోచ్ మార్క్ క్రిస్టియన్ గబోర్ అధికారిక నివాసం వద్ద అర్ధరాత్రి కాల్పులు జరిగాయి. ఇస్లామిక్ తిరుగుబాటు దళాలను కట్టడి చేసే విషయమై ప్రభుత్వానికి సైన్యానికి మధ్య తలెత్తిన విభేదాలు తారాస్థాయికి చేరి తిరుగుబాటుకు దారితీశాయి. ఇస్లామిక్ తిరుగుబాటు దళాలు అణచివేతలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సైన్యం అసంతృప్తితో ఉంది. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం సైనిక తిరుగుబాటును కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఊపందుకుంది. లబ్ధిదారుల ఎంపికతో పాటు యూనిట్లను సైతం గ్రౌండింగ్ చేయాలని ఆదేశాలు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. మార్చి 31 వరకు దళిత బంధు యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో అధికారుల్లో కదలిక మొదలైంది. రాష్ట్రంలోని 118 శాసనసభ నియోజకవర్గాల్లో దళిత బంధు పథకం అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే వాసాల మర్రి గ్రామంతో పాటు హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఈ పథకాన్ని 100% అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నాడు ఓ తండ్రి. పిల్లల గొడవలో తలదూర్చి తన కొడుకును తిట్టినందుకు మరో పిల్లాడి ప్రాణాలు తీశాడు. చివరకు నరకయాతన అనుభవించి తాను చేసిన తప్పును తెలుసుకుని జైల్లోనే ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే తోటి ఖైదీలు కాపాడడంతో ఆ కేసు కాస్త ట్రయల్కు వచ్చి తీర్పు వెలువడింది. నిందితుడికి జీవిత ఖైదు విధించింది. కాగా ఆ శిక్ష పడ్డ నిందితుడు జాతీయ పార్టీకి జిల్లా అధ్యక్షుడు కూడా కావడం విశేషం. భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందన మరో ఘనతను సొంతం చేసుకుంది. క్రికెట్లో ది బెస్ట్ అవార్డును ఆమె సొంతం చేసుకుంది. 2021కి గాను ఆమె అంతర్జాతీయ క్రికెట్ మండలి ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకుంది. ఈ మేరకు ఐసీసీ ఈ విషయాన్ని వెల్లడించింది. మందనతో పాటు ఇతర విభాగాల్లో కూడా ఐసీసీ అవార్డులు ప్రకటించింది. అవార్డులో పాకిస్తాన్ పంట పండింది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్లో ఓపెనర్ స్మృతి కీలక పాత్ర పోషించింది.
పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. కష్టపడి రికార్డులు సృష్టించడమే కాదు, ఆ రికార్డులను బ్రేక్ చేస్తూ తనే మరో రికార్డు సాధించాలంటే నిరంతర సాధన అవసరమని మణిపూర్ యువకుడు నిరూపించారు. వేళ్లతోనే తన రికార్డులను తానే అధిగమించాడు. తౌనోజం నిరంజాయ్ సింగ్ అనే 24 ఏళ్ల యువకుడు 1 నిమిషంలో అత్యధిక ఫింగర్ టిప్స్ పుషప్ చేసి కొత్త గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. 2 సార్లు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అయిన నిరంజాయ్ 1 నిమిషంలో 109 పుషప్స్లు చేయడంతో తన పాత రికార్డును తానే బద్దలు కొట్టాడు. Let's go. 40. Come on, let's go. Come on. Canelo. Ready, go. 50 seconds. Come on. 2, 3, 4, 5, 6, 7, 8, 9. Stop. One, start. పరిగెత్తే రైలు ఎక్కే ప్రయత్నం, దిగే ప్రయత్నం చేయొద్దంటూ రైల్వే అధికారులు ఎంత మొత్తుకుంటున్నా కొందరు ఆత్మవిశ్వాసంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలోని వాసాయి రైల్వే స్టేషన్లో ఇలాంటి ఘటనే పునరావృతమైంది. వేగంగా వెళ్తున్న ట్రైన్ను ఓ వ్యక్తి ఎక్కేందుకు ప్రయత్నించగా ప్రయత్నం విఫలమైంది. దీంతో ప్లాట్ఫామ్ ట్రైన్కు మధ్యలో పడ్డాడు. అయితే అక్కడే ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ జవాన్ గమనించి బాధితుడిని ప్లాట్ఫామ్ మీదకు లాగేశాడు. దీంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. ఎక్కడికి వెళ్ళకండి, చిటికలో వస్తాను. స్టే ట్యూన్. నిజంగా ఉన్నది ఉన్నట్టే తెలంగాణలో ఏ మూలన ఏం జరిగినా, ఏపీలో ఏ వార్త ఉన్నా నిమిషాల్లో ఫటాఫట్ ధనాదన్, గంటకు సూపర్ ఫాస్ట్గా వార్తలు. అలాంటి హాట్ కేక్ వార్తలే మా టార్గెట్. బ్రైట్ వేలో రాష్ట్రమంతటా, సోషల్ మీడియాలో ప్రపంచమంతటా, ఇక ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పేజీల్లో డైరెక్ట్గా లేదా యాప్ డౌన్లోడ్ చేసి చూడండి. లింకులు, షేరింగులతో ఎక్కడున్నా ఏ క్షణమైనా సూపర్ ఫాస్ట్ వార్తలు మీకోసం. అది అందరికంటే ముందే. అది మా స్పెషాలిటీ. ఒక్క ధనాదన్, 2 ఫటాఫట్లే కాదు, ప్రతిరోజు ప్రముఖులచే ముఖాముఖి, కరెంట్ అఫైర్ పై సర్రుమని లేచే సమీక్షలు, నవ్వింపులు, కవ్వింపులు, లోకల్ బిజినెస్ల మంతనాలు, మర్మం తెలిపే బిగ్ బైట్లు, బంగారం లాంటి బాతాఖానీలు, షార్ట్ అండ్ స్వీట్ ట్వీట్లు, సెల్ఫ్ గోల్డ్లో స్వింగ్ అయిన బైట్లు, యాస భాషలతో కలగలిసిన కార్యక్రమాలతో త్వరలో మీ ముందుకు. సిరులొలికించే సింగరేణి సిగలో ఎన్నికల సంగ్రామ సెగ. ఇత్తులు పొత్తులతో పోటీలో ఘనాపాటి సంఘాలు, విపక్షాల కవ్వింపులు, అధికార అనుబంధ పక్షం గాండ్రింపులు, నల్ల బంగారు లోకంలో సమస్యలు నిల్లేనంటున్న గుర్తింపు నేతలు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనంటున్న విపక్ష విమర్శలు. సై అంటే సై, పోటీ పోటే. మరి నల్ల కాలువల ఓటెటే. ఎలక్షన్ సమరంలో సకల కవరేజీ. సంఘాల బ్యాలెట్లో మాకు రారు సాటెవ్వరు. సింగరేణి గుర్తింపు ఎన్నికల స్పెషల్ బులెటిన్ త్వరలో మీ ముందుకు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ ముగ్గురు హీరోలు ఒక్కో రూట్లో వెళ్ళి అడ్డంగా బుక్ అయ్యారు. సినిమా తీయడమే కాదు, సినిమాకి పేరు పెట్టడం కూడా ఓ కళే. సినిమా ఆడకపోవడమే కాదు, దానికి పెట్టిన పేరు కూడా అదో రకం తలనొప్పి తెచ్చిపెడుతుంది. మరీ ముఖ్యంగా హీరోకి ప్రాబ్లంగా మారుతుంది.
ఇదే కోవలో పేరు పెట్టిన వినయ విధేయ రామ సినిమా టైటిల్ రామ్ చరణ్కు చిక్కులే తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఫస్ట్ షోతోనే ఫ్లాప్ను మూటగట్టుకుంది. టాలీవుడ్లో అత్యంత చెత్తగా తెరకెక్కిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అక్కినేని మూడో తరం రెండో వారసుడిగా తెరంగేట్రం చేసిన అఖిల్ మొదటి చిత్రం పేరు కూడా అఖిల్. సెంటిమెంట్ తగ్గట్టే హీరో పేరును సినిమాకు పెడితే వర్కౌట్ అయిన దాఖలాలు టాలీవుడ్లో కనిపించలేదు. నాగార్జున కూడా సేమ్ టు సేమ్ ట్రబుల్ ఫేస్ చేశారు. చాలా ఏళ్ల కిందట కెప్టెన్ నాగార్జున అనే టైటిల్తో ఒక సినిమా చేశారు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచింది. అలాగే మెగాస్టార్ కూడా ఆయన సొంత పేరు చిరంజీవి టైటిల్తో చేసిన సినిమా కూడా ఫ్యాన్స్ను ఆకట్టుకోలేకపోయింది. మంచు విష్ణు కూడా విష్ణు టైటిల్తో చేసిన ఫస్ట్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది. ఇంకోవైపు జూనియర్ ఎన్టీఆర్ తన పేరు కలిసొచ్చేలా చేసిన రామయ్య వస్తావయ్య కూడా ఆడియన్స్ను అట్రాక్ట్ చేయలేక చేతులెత్తేసింది. నందమూరి నటవారసుడు తారకరత్న తారక్ టైటిల్తో చేసిన మూవీ కూడా అట్టర్ ఫ్లాప్ ఖాతాలో చేరింది. స్టార్ కమెడియన్ బ్రహ్మానందం పేరుతో వచ్చిన బ్రహ్మానందం డ్రామా కంపెనీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దివాళా తీసింది. వెంకటేష్ ఆయన పేరుతో తెరకెక్కించిన నమో వెంకటేశ్వర సినిమా కూడా అంతంత మాత్రంగానే నడిచింది. నాగ చైతన్యతో చేసిన సినిమా వెంకీ మామ మాత్రం చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు ఏదో ఒడ్డున పడింది. మహేష్ బాబు నటించిన నాని సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. తేజ్ ఐ లవ్ యూ అనే టైటిల్ ద్వారా తేజ్ చేసిన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. హీరోల పేర్ల మీద ఉన్న టైటిల్స్తో వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్రస్ లేకుండా పోయినవే ఎక్కువ ఉన్నాయి. కఠినంగా వ్యవహరించకపోతే హైదరాబాద్లో కోవిడ్ నిబంధనలు పాటించే పరిస్థితి లేదు. అందుకే కాచిగూడ సర్కిల్లో పోలీసులు కోవిడ్-19 నిబంధనల అమలుపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మాస్కులు పెట్టుకొని వాళ్లపై కేసులు నమోదు చేస్తున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. నిన్నొక్కరోజే 100 కేసులు నమోదు చేశారు. రద్దీ ప్రాంతాలైన పాన్ షాప్స్, హోటల్స్, టీ స్టాల్స్ దగ్గర పనిచేసిన వాళ్లతో పాటు కౌంటర్లో ఉండి మాస్కులు పెట్టుకొని వాళ్ల కోసం పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు శుభవార్త. ఈరోజు వారి అకౌంట్లో 15,000 రూపాయలు జమ చేయనున్నారు సీఎం జగన్. కరోనా కష్టకాలంలోనూ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని వేయడం లేదు. ఇప్పటివరకు ఏ పథకం అందని అగ్రవర్ణ మహిళలకు లబ్ధి చేకూర్చేలా సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. దీనివల్ల 3,92,674 మంది పేద మహిళలకు 589 కోట్ల ఆర్థిక సాయం అందనుంది. ఇప్పటికే జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ కానుక, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ కాపు నేస్తం, ఉచిత ఇళ్ల పట్టాలు వంటి పథకాలను మహిళల పేరుతో అందించిన సంగతి తెలిసిందే. వింతలన్నీ అరచేతిలో వాలిపోతున్నాయి. ప్రపంచానికి తెలియని ప్రతిభావంతులు తమ టాలెంట్ను చూపించుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి కార్ డ్రైవ్ చేస్తూ కొండ ప్రాంతంలో వెళ్తున్న క్రమంలో ఘాట్ రోడ్ మధ్యలో ఇరుక్కుపోయింది. ఏమాత్రం వెనక్కి జరిగినా కారు పడిపోయే ప్రమాదం ఏర్పడింది. యూటర్న్ తీసుకుందామా అంటే పక్కన కొండ, అయినా ఆ డ్రైవర్ తగ్గేదేలే అన్నట్లు కారును అదే చిన్న స్థలంలో యూటర్న్ తీసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చలికాలంలో కూడా మీరు వేడిని ఆస్వాదించగల ప్రదేశాలు భారతదేశంలో చాలా ఉన్నాయి. వాటిలో గోవా ఒకటి. దేశంలో గొప్ప పర్యాటక ప్రాంతం. ఏ సీజన్లో అయినా సోలో ట్రిప్తో ఆనందించవచ్చు. అలాగే ముంబై సముద్రానికి ఆనుకుని ఉండడంతో చలి రాదు. ఇక్కడ అనేక పర్యాటక ప్రదేశాలు, అలాగే ఆస్వాదించదగ్గ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ తక్కువ బడ్జెట్లోనే చేయొచ్చు. స్కాట్లాండ్ ఆఫ్ సౌత్ ఇండియాగా పేరున్న కూర్గ్లో శీతాకాలం కూడా వెచ్చగా ఉంటుంది. ఇక్కడి సహజ అందాలు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తాయి. గుజరాత్లోని కచ్ ఈ ప్రదేశం పర్యాటకులకు చాలా ఇష్టం. చలికాలంలో ఇక్కడికి వెళ్ళడం ఓ విభిన్నమైన వినోదం. ఇక చివరిగా ఇక్కడ చారిత్రక వారసత్వం, సంస్కృతి ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా ఉండే జైసల్మేర్. ఇక్కడ చలి చాలా తక్కువగా ఉంటుంది. అవకాశం ఉంటే ఈ ప్రాంతాలని ఒకసారి విజిట్ చేయండి. నేహా శర్మ, ఇషా శర్మ వీరిద్దరూ సినీ పరిశ్రమలో హాటెస్ట్ సిస్టర్స్. ఒకరిని మించి మరొకరు అందాలు ఆరబోస్తూ అసలు ఏ మాత్రం తగ్గేదే లే అంటున్నారు.
సినిమాల్లో అరాకొరా ఛాన్సులతోనే అటు నేహా ఇటు ఐషా కూడా కాలం వెళ్లదీస్తున్నారు. రామ్ చరణ్ ఎంట్రీ సినిమా చిరుతలో హీరోయిన్గా నటించిన నేహా శర్మ బాలీవుడ్ దాకా వెళ్లి అదృష్టం పరీక్షించుకుంది. ఎక్కడ బిగ్ స్క్రీన్పై ఆమెకు లక్ కలిసి రాలేదు. లైమ్ లైట్ నుంచి పక్కకు వెళ్ళిపోకుండా సెక్సీ ఫోటోలతో వీడియోలతో మురిపిస్తుంది. ఇక అక్కని మించిన అందాల ఆరబోత్తో ఆమె చెల్లెలు ఐషా శర్మ మరింత రెచ్చిపోతూ కుర్రాళ్ళ హాట్ ఫేవరెట్ అయిపోయింది. లేటెస్ట్ ఫోటోషూట్లో మాత్రం శృతి మించి మర్తిపోగొట్టారు అందగత్తెలిద్దరు. మాతృత్వానికి మించింది ఈ లోకంలో మరేదీ లేదు. మృత్యువు అంచుల వరకు వెళ్ళి మరో ప్రాణికి జీవాన్ని పోస్తుంటుంది. ప్రసవం మా తల్లికి పునర్జన్మ అనే చెప్పాలి. అది మనుషులైనా మరే జీవి అయినా అంతే. ఇదిలా ఉంటే డాల్ఫిన్లు చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. అవి చేసే అల్లరి, వాటి తెలివితేటలు మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మనుషుల మాదిరిగానే తమ బిడ్డలకు జన్మనిస్తాయి. డాల్ఫిన్లు మనుషుల మాదిరిగానే ప్రసవిస్తాయి. తాజాగా ఓ చిన్ని డాల్ఫిన్ను ప్రసవించడానికి సంబంధించిన బ్యూటిఫుల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు లుక్ వేయండి. ఇప్పుడు ఒక బ్రేక్. ఎక్కడికి వెళ్ళకండి, ఇప్పుడే వస్తా. స్టే ట్యూన్. వార్తల ప్రపంచంలోని జర్నలిస్టులకు స్వాగతం. భాషా యాసలపై పట్టుండి, సబ్జెక్టులపై కమాండ్ ఉండి, జర్నలిజంలో ఆసక్తి ఉన్నవారికి సువర్ణావకాశం. అనుభవమే ప్రాధాన్యంగా వార్తల సమాహారంలో పాలు పంచుకుని ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేసే నేర్పరితనం ఉంటే చాలు, బంగారం లాంటి భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం. సోషల్ మీడియా వేదికగా నిక్కచ్చిగా స్థానిక వార్తల శుచిని రుచిని సమాజానికి అందించాలనే ఆరాటం ఉంటే ఆసక్తికర రెమ్యునరేషన్తో మీ సేవలు ప్రారంభించవచ్చు. ఆసక్తి కలవారు, జర్నలిజం అభిరుచిగా ముందుకెళ్లాలని అనుకునేవారు, జర్నలిస్టుగా స్థిరపడాలని భావించేవారు 9989760940కు సంప్రదించండి. ప్రకృతి ప్రసాదించిన సుందర దృశ్యాలు, మనసుకు ఆనందం కలిగించే మంచి కథనాలు, కాలగమనంలో కలిసిన చారిత్రక విషయాలు, కనుమరుగవుతున్న మానవత్వాన్ని తట్టిలేపే సారాలు, జాతీయతను చాటి చెప్పే సోదారణలు, విషాదాలు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు, పెరిగిపోతున్న నేర చరితలు, ఎవరో ఊహించని జ్ఞాపకాల దొంతెరలు, అందరికీ అవసరమైన చాటింపులు, ఇలా ఒకటి రెండేమిటి, అడుగడుగునా నేటి వార్తా ప్రపంచంలో వ్యాపార ప్రక్రియను మరిపించి కడుపు నింపే ఎంటర్టైన్మెంట్ వార్తల సంతృప్తి సమాహారం త్వరలో మీ ముందుకు. మళ్ళీ వార్తల్లోకి స్వాగతం. అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ల జాబితాలో చేరింది అందాల తార రకుల్ ప్రీత్ సింగ్. వరుస సినిమా అవకాశాలు దక్కించుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్లో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపడింది. ముంబైలో అమ్మతో కలిసి షాపింగ్కు వెళ్తూ ఫ్యాన్స్ కెమెరాకు చిక్కింది రకుల్ చిన్నది.
ఇక తాజాగా వచ్చిన వార్తలన్నింటినీ ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. భారత సంతతికి చెందిన ఓ పోలీసును అమెరికా వాసులు హీరోగా కొలుస్తున్నారు. అతను పోలీసు ఉద్యోగంలో చేరి కేవలం 6 నెలలే అయినప్పటికీ అతను చూపిన ధైర్యం, తెగువను చూసి అక్కడి ప్రజలందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. న్యూయార్క్లో జరిపిన దుండగుల దాడిలో ఆగంతకులను కాల్చివేసిన సుమిత్ ఇప్పుడు అక్కడ హీరో అయ్యాడు. సీనియర్ రాజకీయ నాయకులు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ కరోనా బాధితుల జాబితాలో చేరిపోయారు. కరోనా సోకినట్టు ఆయనే స్వయంగా వెల్లడించారు. గతేడాది కూడా ఆయనలో కరోనా మహమ్మారి వదల్లేదు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో ఓటు హక్కు దినోత్సవాన్ని పురస్కరించుకుని తహసీల్దార్ సంధ్యారాణి, మండల నాయకులు అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ప్రజాస్వామ్యానికి ఓటు పునాది. ఓటు హక్కును పొందటం ప్రతి పౌరుడికి బాధ్యత అని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని జడ్పీటీసీ రాజు, ఎంపీడీఓ భూమయ్య సూచించారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సోదరుడు, ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ 2-3 రోజుల్లో తనను కలిసిన వారందరూ తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఏపీలో టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్నను పోలీసులు అరెస్టు చేశారు. గుడివాడ క్యాసినో వ్యవహారంలో మంత్రి కొడాలి నాని, డీసీపీ గౌతమ్ సవాంగ్లపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ జిల్లా కుబేర్ తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. జాతీయ ఓటు దినోత్సవం పురస్కరించుకుని తహసీల్దార్ కార్యాలయ సిబ్బందితో అంగన్వాడీ కార్యకర్తలు కలిసి ప్రతిజ్ఞ చేశారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మల్లారెడ్డి, ఆర్ఐ వెంకటరమణ, నిర్మల తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్లో దేశ తొలి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయోషా మాలిక్ ప్రమాణ స్వీకారం చేశారు. పొరుగు దేశంలో దీనిని ఒక చారిత్రక సందర్భంగా చూస్తున్నారు. రాజధాని ఇస్లామాబాద్లో జరిగిన కార్యక్రమంలో మాలిక్ ప్రమాణ స్వీకారం చేశారు. ముంబై ఫాల్కన్స్ వారి 2022 ఫార్ములా రీజనల్ ఏషియన్ ఛాంపియన్షిప్ ఘనంగా ప్రారంభమైంది. F1A, F3 కేటగిరీ ఈవెంట్ 2022 సీజన్ అబుదాబిలో ప్రారంభమైంది. ఛాంపియన్షిప్లో పాల్గొనే 8 జట్లలో ఒకటైన ముంబై ఫాల్కన్స్ మోంటే కార్తో ఆర్టర్ లెక్లెర్క్స్, స్వీడన్ టినో బెగానోవిక్, యువ కొలంబియన్ సెబాస్టియన్ మోంటోయాతో కూడిన బలమైన జట్టును రంగంలోకి దించింది. రిపబ్లిక్ డే తర్వాత ఏ రోజైనా నష్టాల్లో నడుస్తున్న ఎయిర్ ఇండియా సంస్థను టాటా గ్రూప్కు అప్పగించే అవకాశం ఉంది. ఈ వారం చివరి నాటికి ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్నకు అప్పగించే అవకాశం ఉందని ప్రభుత్వ సీనియర్ అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. జలాల్పూర్ ఎస్పీ ఎమ్మెల్యే సుభాష్ రాయ్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం పొన్నారిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, జడ్పీటీసీ రాజు, సర్పంచ్ సంజీవ్ రెడ్డిలతో కలిసి శంకుస్థాపనలు చేశారు. అనంతరం షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసి మురికి కాలువల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆయన వెంట అధికారులు, ఎంఆర్ఓ సంధ్యారాణి, ఎంపీడీఓ భూమయ్య తదితరులు ఉన్నారు. రాజధాని అబుదాబి లక్ష్యంగా హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన 2 క్షిపణులను మధ్యలోనే పేల్చేసినట్టు యుఏఈ ప్రకటించింది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. దాడులకు ప్రతీకారంగా యోమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులకు చెందిన మిస్సైల్ లాంచర్ను యుఏఈ రక్షణ వర్గాలు పేల్చేశాయి. విజయనగరం జిల్లాలో డోలీ కష్టాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఎస్కోట మండలం బొడ్డవర పంచాయతీ చిట్టెంపాడుకు చెందిన ఓ నిండు గర్భిణిని 12 కిలోమీటర్ల దూరం మోయాల్సి వచ్చింది. దీంతో గర్భిణితో పాటు ఆమెను మోసిన గిరిజనులు సైతం నరకయాతన అనుభవించాల్సి వచ్చింది. అయ్యో అనక తప్పదు.
అరుణాచల్లో చైనా ఆగడాలకు త్వరలో చెక్ పెట్టనుంది ఇండియా. ఎలాంటి ప్రతికూల వాతావరణంలో అయినా అత్యంత వేగంగా బలగాలను తరలించే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది. ఇది అందుబాటులోకి వస్తే డ్రాగన్ కంట్రీకి చుక్కలు చూపించడం ఖాయమంటోంది ఇండియన్ ఆర్మీ. అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ మూత దద్దరిల్లింది. కాలిఫోర్నియా రాష్ట్రం లాస్ ఏంజల్స్కు సమీపంలో ఓ ఇంటిపై అనుమానిత అంబుష్ దాడి జరిగింది. విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 4 ప్రాణాలు కోల్పోగా మరొకరు ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఆర్సీని సవాల్ చేస్తూ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా పీఆర్సీ దాఖలైన పిటిషన్పై కీలక వ్యాఖ్యలు చేసింది. జీతాలు పెంచే అధికారం, అలాగే తగ్గించే అధికారం ప్రభుత్వాలకు ఉంటుందని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇండియన్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్గా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ వి ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య పీఆర్సీ ఫైట్ కొనసాగుతోంది. పీఆర్సీ లెక్కలకు నిరసనగా వచ్చే నెల 7వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మెకు వెళ్లాలని ఇప్పటికే పీఆర్సీ సాధన సమితి నిర్ణయించింది. దీనికి ఆర్టీసీతో పాటు మరో కీలక శాఖకు చెందిన ఉద్యోగులు మద్దతు తెలుపనున్నారు. కర్ణాటకలోని తుముకూరులో ఓ రైతు కారు కొనేందుకు షోరూంకు వెళ్లగా మీది కొనే ముఖమేనా, నడు పక్కకు తప్పుకో, నీలాంటోలను ఇక్కడ చూస్తే వచ్చే కస్టమర్లు కూడా తిరిగెళ్లిపోతారని సేల్స్ మ్యాన్ నోటికొచ్చినట్టు వాగాడు. మాటలకు నొచ్చుకున్న రైతు అరగంటలో 10 లక్షలు పోగు చేసి షోరూం వాడి ముఖాన కొట్టి కొత్త కారును కొనుక్కున్నాడు. కొత్త కారులో నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి తనను అవమానించిన కాల్రా షోరూంపై కేసు పెట్టాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది జనవరిలో 88.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది 1901 తర్వాత అత్యధిక వర్షపాతం. 1989లో 79.7 మిల్లీమీటర్లు, 1953లో 73.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సఫ్దర్జంగ్ అబ్జర్వేటరీలో గత 6 రోజులుగా రికార్డు వర్షం నమోదైంది. ఈ నెలలో ఇప్పటివరకు 88.2 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. కరోనా నేపథ్యంలో శ్రీశైలం మల్లన్న స్వామి దర్శనానికి పూర్తి స్థాయిలో ఆన్లైన్ విధానం అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా జనవరి 25 నుంచి అన్ని రకాల దర్శనం టికెట్లను ఆన్లైన్లోనే పొందేలా ఏర్పాట్లు చేశారు. శ్రీశైలం దర్శనానికి వచ్చే భక్తులు ఉచిత దర్శనంతో పాటు 150, 300 దర్శనం టికెట్లు, ఆర్జిత సేవల టికెట్లు ఆన్లైన్ ద్వారా పొందాల్సి ఉంటుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన మణిరత్నం ఓవైపు చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేస్తూ మరోవైపు తన అభిరుచితో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. తన ఇంటిని అరుదైన మొక్కలకు అడ్డాగా మార్చాడు. యాపిల్ నుంచి అవకాడో వరకు అన్నింటినీ పండించేస్తూ ఇంటి పైకప్పునే అరుదైన మొక్కలకు అడ్డాగా మార్చాడు. హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్టే చేశారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఏపీ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు సర్వర్ను హ్యాక్ చేసి బ్యాంకు మూలధన ఖాతా నుంచి ఏకంగా 12,40,00,000 దోచుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇతర బ్యాంకుల్లో ఉన్న 120 ఖాతాలకు సొమ్మును ట్రాన్స్ఫర్ చేశారు. బ్యాంకుకు సెలవు దినాలైన శని, ఆదివారాలను ఈ హ్యాకింగ్కు అవకాశంగా వాడుకున్నారు. టీడీపీ నాయకుడు లోకేష్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో అశ్లీల నృత్యాలతో చిందులేయటం వివాదాస్పదమైంది. అర్ధరాత్రి పూట అశ్లీల నృత్యాలతో తమ గ్రామ వాతావరణాన్ని కలుషితం చేశారంటూ రాజవొమ్మంగి మండలం అనంతగిరి వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఈ విషయంపై విచారణ చేస్తున్నారు. తెలంగాణ మంచినీటి సరఫరా మిషన్ భగీరథ పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి కేటీ రామారావు అన్నారు. హైదరాబాద్కు నలుదిక్కులా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత చర్యలు తీసుకుంటున్నామన్నారు. 12 కోట్ల వ్యయంతో శాశ్వత మంచినీటి పథకానికి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. ఇవి రోజు వార్తలు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇండోనేషియాలో యువకుడి చాతుర్యం, ఇంటర్నెట్లో సెల్ఫీలతో సంపాదన, బ్లాక్ చైన్ టెక్నాలజీతో అమ్మకానికి పెట్టిన ఫోటోల ట్రెండింగ్.
పశ్చిమాఫ్రికాలోని బుర్కినా ఫాసోలో అల్లకల్లోలం, సైనిక తిరుగుబాటులో నెలకొన్న అంశయంతి, ప్రభుత్వానికి సైన్యానికి మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత. పట్టుదలతో యువకుడి రికార్డుల సొంతం, నిమిషం వ్యవధిలో వందల కొద్ది పుషప్లు, ఫింగర్ టిప్స్ పుషప్లు చేసి గిన్నీస్ రికార్డ్. టాలీవుడ్లో హీరోలకు కలిసి రాని టైటిళ్లు, ప్రయోగాలు చేసి ప్రముఖులకు తప్పని ఫ్లాపులు, తమ పేర్లతో సినిమాలు తీసి బుక్ అయిన అగ్రనటులు. చలికాలంలో వేడి పుట్టించే పర్యాటక ప్రదేశాలు, ఏ సీజన్లోనైనా సోలో ట్రిప్తో ఆనందాలు, అక్కడి అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్న వైనాలు. మాతృత్వానికి మించిన అనుభూతి లేదు, మృత్యువు అంచుల వరకు వెళ్లి ప్రాణకోటికి జీవాలు, మనుషుల మాదిరిగానే డాల్ఫిన్ల ప్రసవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.